హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అండ్ తనూజ మధ్య జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్, అలాగే ఆడియన్స్ వచ్చి తనూజకి అడిగిన తర్వాత తన రియాక్షన్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం। ఇవన్నీ హౌస్ లో జరిగినవే। అలాగే టికెట్ టు ఫినాలే వలన పవన్ కళ్యాణ్ కి చాలా శాపంగా మారిందన్నమాట। వీటన్నిటి గురించి మాట్లాడే ముందు వీడియోని అయితే లైక్ చేయండి। మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుద్ది। అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి హైప్ కూడా ఇవ్వండి। ఇంకా విషయానికి వస్తే, టికెట్ టు ఫినాలే గెలిచి పవన్ కళ్యాణ్ తన తీసిన గోతులే తనే పడ్డట్టు బిగ్ బాస్ చేశాడు। తన తప్పేమీ కాదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ కి తన విన్నర్ అవుతాడు లేకపోతే సెకండ్ పొజిషన్ కి వస్తానని కూడా తెలియదు। నేను డెమోన్ పవన్ తో వీళ్ళతో కన్వర్జేషన్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ కి టాప్ లో ఉన్నాడనే ఆలోచన కూడా లేదనమాట। తనకే కాదు, హౌస్ లో అందరికీ లేదు, తనూజ గారే టాప్ లో ఉన్నారు, మాక్సిమం తనే గెలుస్తారనే ఊహాగానాలతో వీళ్ళు పొజిషన్స్ కాపాడుకోవడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నారు। అందుకే పవన్ కళ్యాణ్ కూడా టికెట్ టు ఫినాలే గెలిచి సేఫ్ గా వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఈ వీక్ ఎంత హంగామా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలియదు। దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఓటేపీల్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, అందులో పవన్ కళ్యాణ్ ఆడలేకపోతున్నాడు, నామినేషన్స్ లో లేడు, ఈ రెండు మైనస్ అయితే ఇంకొకటి ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కూడా లేదనమాట। పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా బాధపడుతున్నాడు। మీరు లైవ్ చూసిన వాళ్ళకి కెమెరాస్ ముందుకు వెళ్ళి బిగ్ బాస్ నాకు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇవ్వండి, నేను ఆడియన్స్ తో మాట్లాడతాను, నాకు ఓటేపీలు కూడా వద్దు అనే విధంగా చాలా రిక్వెస్ట్ చేసి చాలా బాధపడుతున్నాడు। తనకి ఏమనిపిస్తుంది అంటే, నేను అనవసరంగా టికెట్ టు ఫినాలే గెలిచాను, గెలవకపోయింటే నేను కూడా గేమ్స్ ఆడేవాడిని కదా, నేను కూడా ఓటేపీలు చేసుకునేవాడిని కదా, నేను కూడా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేవాడిని కదా చాలా బాధపడుతున్నాడు మీరు లైవ్ లో చూస్తే। సో దీనివల్ల ఏమవుతుందంటే, తనకి చాలా అన్యాయం అయితే జరుగుతుంది, తనకు వచ్చిన కంటెంట్ తగ్గిపోతుంది, ఓట్స్ కూడా తగ్గిపోతున్నాయి, లిటరలీ తన విన్నర్ అయ్యే ఇంపాక్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట। ఈవెన్ 5 to 6% తగ్గిపోయే అవకాశం ఉంది। అది తనూజ గారికి అటువైపు ప్లస్ అవుతుంది। కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఎంత ప్యూర్ బాండింగ్ అంటే, ఒక ఆడియన్ వచ్చి తనూజ గారికి అడుగుతారనమాట, మీది పవన్ కళ్యాణ్ మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంది, ఇది ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారంటే తనూజ గారు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తా, తప్పకుండా నాకు కూడా చాలా ఇష్టం అనే విధంగా చెప్తారనమాట। ఇది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, లైవ్ లో జరిగింది, చాలా చాలా బాగా చెప్పారు। కానీ మొన్న వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక వర్డ్స్ అయితే యూజ్ చేశారు, ఏంటంటే ఈ 5 weeks తర్వాత నువ్వు నేను మన పని మన దారి మనం చూసుకుంటాం అనే విధంగా మాట్లాడతారు। కానీ ఈ రోజు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తానన్నారు। చూద్దాం బయటకు వచ్చిన తర్వాత ఈ రెండిట్లో ఏది నిజమవుతుందంటే, ఆ రోజు అనే సిచ్యువేషన్ వేర్లండి, ఆ రోజు పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడని ఆ విధంగా చెప్పింది। బట్ ఈ రోజు అయితే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఆ తర్వాత కూడా బాగా క్లోజ్ అయ్యి చాలా బాగా ఉంటున్నారు। మేబీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారా లేదనేది మనకు బయటకు వచ్చిన తర్వాత తెలియదు। బట్ తనూజ అయితే ఈ విధంగా చెప్పారు। ఇంకొక తనూజ గారికి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఏంటంటే, తనూజ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ బాధపడుతుంటాడు, ఏంట్రా అంటే నాకు ఓట్ అయిపోయి ఛాన్స్ లేకపోయినా బాగుండేది, నేను ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే తనూజ ఏమంటదంటే, నేను నీ కోసం ఓట్ అయిపోయి చేస్తాలేరా, నేను నీ కోసం వెళ్ళి ఓట్ వేయమని చెప్తాను అనే విధంగా చెప్పుద్దంట। చెప్పుద్ది కాదు, చెప్పింది, ఇది లైవ్ లో జరిగింది। బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో టెలికాస్ట్ అన్నది ఏంటంటే, ఫ్యాన్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం కూడా తనూజ రిక్వెస్ట్ చేసిందంట ఓట్స్ వేయమని, అది మనకి టెలికాస్ట్ చేయలేదు, బట్ వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ లో మనకు అర్థమవుద్ది। సో ఇది జరిగిందంట, ఇలా ఓట్ అప్పీల్ కోసం పవన్ కళ్యాణ్ కోసం వెయ్యండి అని అంటే తనూజ కూడా అక్కడ క్లియర్ కట్ మైండ్ సెట్ ఏంటంటే, నేనే గెలుస్తాను, మేబీ పవన్ కళ్యాణ్ 3-4 పొజిషన్ లో ఉన్నాడేమో, ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడేమో అనుకుంటుంది। అందుకే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం పుష్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చెప్పింది। ఏదవని అంత పెద్ద మనసు ఉండాలి ఆ మాటలు రావాలంటే ఒక కాంపిటీషన్ గేమ్ లో। లిటరల్లీ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా అనిపించింది। మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచి తనకి తనే శాపంగా మార్చుకున్నాడా, లేకపోతే బిగ్ బాసే కావాలని అన్యాయం చేస్తుందా, పవన్ కళ్యాణ్ కి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇస్తుందా లేదా అనేది మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఏమీ లేదనమాట। ఒకవేళ ఇస్తే మంచిది, ఎందుకంటే డైరెక్ట్ గా టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అనే విధంగా చెప్పి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ చేస్తే అది న్యాయం జరిగినట్టు। అలా జరుగుతుందా లేదనేది మనకి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఏమీ లేదు, మాక్సిమం జరగకపోవచ్చు అన్నట్టే కనిపిస్తుంది అనమాట। దానివల్ల పవన్ కళ్యాణ్ గేమ్ కి చాలా ఇంపాక్ట్ అవుతుంది। నాకు ఏమైనా అప్డేట్ ఉంటే ఇస్తాను, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, పవన్ కళ్యాణ్ తనూజ బాండింగ్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ జరుగుతున్న అన్యాయం గురించి కానీ। సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।